టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. మరి అసలు ఏం జరుగుతుంది ఈ అభయ? మరి ఒకసారి ఈ టోటల్ ఇన్సిడెంట్ పైన లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారితో మాట్లాడదాము. టాప్ టు బాటమ్ అసలు ఆయన అనాలైసిస్ లో ఏమంటున్నారు. నమస్తే అండి. నమస్కారం. టాప్ టు బాటమ్ చూసుకుంటే కేస్ స్టడీ చేసే ఉంటారు మీరు, అంటే మీ అనాలైసిస్ లో మీరు ఏమంటారు? బేసిక్గా మనము ఈ యొక్క అభయ గురించి ఈమెకు జరిగినటువంటి ఒక ఈ పరిణామం గురించి మనం మాట్లాడాలంటే యావత్ భారతదేశం కూడా ఇవాళ చూసుకుంటే ఇదే ఘటన పైన తీవ్రమైన బాధలో ఉన్నారు. మన ఇంట్లో ఒక ఆడబిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది చాలా వరకు ఉందండి, చాలా వరకు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సిబిఐ దర్యాప్తు కానీ ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటన ఆధారంగా నా అబ్జర్వేషన్లో నేను గమనించింది అండ్ ఆల్రెడీ రియాలిటీ గురించి నేను ఇవాళ మాట్లాడతాను. అందులో మెయిన్గా తీసుకుంటే ఈ అభయ ఏదైతే విక్టిమ్ ఉందో తను ఏ విధంగా అయితే తను బాధింపబడిందో దానికి బిఫోర్ యాక్చువల్లీ చెప్పాలంటే అభయని రేప్ కాదు, అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అని చెప్పేసి కాలేజ్ మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా విషాదమైనటువంటి ఘటన అనమాట. ఏదైతే సంజయ్ రాయ్ ఉన్నాడో అసలు వాడికి ఎటువంటి సంబంధం లేదనమాట ఆ కాలేజ్కి. సిబిఐ దర్యాప్తులో ఎక్కడైతే ఈ సంజయ్ రాయ్ గురించి వాడు చెప్తున్న దాని గురించి ఇంకా చెప్పాలంటే సిబిఐ దర్యాప్తులో వాడు చెప్పిన ఒక మాట, నేనే రేప్ చేశాను, కావాలంటే మీరు నన్ను ఉరేసుకోండి చెప్పాడు. ఆ విధంగా చెప్తున్నాడు అంటే వాడు ఎంత మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడో మనం ఆలోచించుకోవాల్సిన విషయం. యాక్చువల్గా చెప్పాలంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తన బాడీ మీద 14 గాయాలు అని చెప్పేసి మన రిపోర్ట్లో వచ్చింది, టాప్సీ రిపోర్ట్లో వచ్చింది. 14 గాయాలు అంటే ఆమె కంట్లోంచి బ్లడ్ వచ్చింది, నోసు, ఐ, ఎవ్రీథింగ్ అంత ఏవైతే సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉన్నాయో సో ఆర్గాన్స్లో ఆమె బ్లీడింగ్తో ఆమె పడిపోయి అర్ధనగ్నంగా అక్కడ ఉంది అంటే సో ఇప్పుడు ఒక విషయం మాట్లాడదామండి. ఇప్పుడు సంజయ్ రాయ్ అనే పర్సన్ని మీరు చూస్తే గమనిస్తే వాడు ఉన్నటువంటి బాడీకి, వాడి ఫేస్కి, వాడి వాతావరణానికి వాడు ఒక్కడే ఆ అమ్మాయిని అంత అంత కిరాతకంగా చేసింటాడని మీరు ఒక్కరే అని నమ్ముతారా? కానీ ఒక్కడే నమ్మిస్తున్నారు. ఆ అమ్మాయి 36 అవర్స్ డ్యూటీ, ఒక డ్యూటీ డాక్టర్గా ఆ అమ్మాయి చేస్తూ ఉన్నప్పటికీ ఆ అమ్మాయికి ఎంత బాధించే విధంగా ఆ అమ్మాయిని చేశారంటే ఇది బేసిక్గా చెప్పాలనుకుంటే ఆ అమ్మాయి మీద నాట్ ఓన్లీ రేప్ అటెంప్ట్ అండి, రేప్ చేయడానికి కోసమే కాదు ఆ అమ్మాయిని చంపాలనుకునే ఒక ప్రణాళిక ప్లానింగ్ అయితే పక్కా ఉంది. ఎందుకు ఆ అమ్మాయిని ఫస్ట్ వాళ్ళు చంపాలనే అనుకున్నారు, ఎందుకు చంపాలనుకున్నారు అనేదానికి మనం ఒకసారి తీవ్రంగా ఆలోచిస్తే అక్కడ ఏదైతే విక్టిమ్గా బాధింపబడిన బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె డ్యూటీలో ఉన్నప్పటికీ 8th ఆ డేట్లో ఆమె ఏదైతే వర్క్ చేస్తున్న వార్డ్లో ఇతను అబ్జర్వ్ చేయడం, ఆమెను దగ్గరికి ప్రాణాళించడం అంటే అవుట్ సైడ్ వ్యక్తి, ఎవరో బయట వ్యక్తి ఒక హాస్పిటల్కి వచ్చి అతను అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే దానికి ఇన్ని కోణాలు మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. అలాగే అవుట్ సైడ్ వ్యక్తి ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఆమె డ్యూటీ టైంలో అంటే విశ్రాంతి సమయంలో 2 గంటల సమయం తర్వాత ఆ అమ్మాయి మీద అతను దాడి దిగాడంటే ఆ హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తుంది? ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఏదైతే ఆమె ఉన్నటువంటి ఆ విశ్రాంతి గదిలో, అంటే విశ్రాంతి గది ఏం లేదు అక్కడ, సెమినార్ హాలే, ఆ హాల్లోనే ఆమె విశ్రాంతి తీసుకుంటా ఉంది. ఇప్పుడు మనం 36 అవర్స్ డ్యూటీ అంటే వాళ్ళు ఎవ్రీథింగ్ అక్కడ అన్నీ ఉంటాయి. సో ఆ రెస్ట్ సమయంలో ఆ అమ్మాయి శరీరం అలసిపోయి ఉంటుంది. అప్పటికే అలసిపోవడం అంటే 36 గంటలు ఒక యాక్చువల్లీ చెప్పాలంటే డాక్టర్ అంటే ఈ భూమి మీద ఎవరైనా కూడా ఏ వ్యక్తి అయినా కూడా బ్లైండ్గా ట్రస్ట్ చేసే పర్సన్ డాక్టర్ అండి. కానీ అటువంటి డాక్టర్స్కి ఈరోజు ప్రొటెక్షన్ లేకుండా పోతూ ఉంది. సో అంత పెద్ద హాస్పిటల్లో సెక్యూరిటీ ఏమైంది, సీసీ ఫుటేజెస్ ఏమైనాయి, సో ఆ అమ్మాయి అరిచిండదా, ఆ అరుపులు కూడా ఎవరికి వినపడవా? అంత పరిస్థితులు అక్కడ జరుగుతుందంటే కేవలం ఆ అమ్మాయి మీద ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది, దాని తర్వాత రేప్ అటెంప్ట్ కూడా జరగడం జరిగింది. మర్డర్ అటెంప్ట్ జరిగిందని నేను ఎలా చెప్తున్నాను అని అంటే మన ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తే మన ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తే ఒక వాయిస్ రికార్డ్ అనేది ఆ అమ్మాయిది లీక్ అయింది. ఆ వాయిస్ రికార్డులో అమ్మాయి ఏం చెప్తా ఉందంటే ఎవరైతే
ఆ బాధింపడిన వ్యక్తి ఏం చెప్తుందంటే, నాకు ఇలా జరిగింది, అంటే ఈ కాలేజ్లో ఇలా జరుగుతూ ఉంది, ఇలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇక్కడ డ్రగ్స్ నుంచి కానీ ఆర్గాన్స్ కానీ వీటన్నిటి గురించి ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడ ఆ అమ్మాయి హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయట పెడుతుందో అని ఒక భయాందోళనకు గురయ్యి కూడా ఆ అమ్మాయి మీద వీళ్ళు చేసిన అవకాశం అయితే 100% ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయి అలా జరిగిన తర్వాత సంజయ్ దత్ ఆ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు, ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, సూసైడే అని చెప్పేసి నిర్ధారించే ప్రయత్నం అయితే చేశారు. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎలాంటి ఈ సిచ్యువేషన్ని వాళ్ళు అలా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తారు. అలాగే హాస్పిటల్లో మరమ్మతులు అంటే రెనోవేషన్ కూడా ఇది ఎంత ఆలోచించాల్సిన విషయం అండి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆధారాలని అవన్నీ కూడా చెరిపివేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత విషయం. చాలా సోషల్ మీడియాలో చాలా వరకు ఆ అమ్మాయి బాడీలో 150 మిల్లీగ్రామ్స్ సీమెన్ కలెక్ట్ అయిందని చెప్పేసి వైరల్ చేస్తున్నారు. అది సీమెన్ కాదు, అదొక రసాయనం అని చెప్పేసి సిబిఐ వెల్లడిలో మనకు రిపోర్ట్స్లు తీసుకుని డాక్టర్లు కూడా అంత చిక్కలేదు అంటున్నారు. అది నిజంగా ఆ కెమికల్ ఏం వాడారు ఏంటి అనేది కూడా ఇప్పుడు బయటికి పెట్టట్లేదు, దాన్ని కూడా డాక్టర్లు నిర్ధారించలేదు అని అంటున్నారంటే ఆ రిపోర్ట్స్ని కూడా వీళ్ళు ఎంతలా గల్లంతయ్యేలా చేస్తున్నారని నీకు తీసుకోవాల్సినటువంటి కోణం ఉందన్నమాట. అలాగే ఆమె బాడీ మీద 14 గాయాలండి. ఈ 14 గాయాలు ఒక్కడే పెట్టగలడా? ఆ సిబిఐ ఎంక్వైరీలో కూడా ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఆ అమ్మాయిని నేను కొట్టిన తర్వాత ఆ అమ్మాయిని అనుభవించాను అంటే నేను కొన్ని గలీజ్ వర్డ్స్ యూస్ చేయకుండా మాట్లాడుతున్నానండి. ఎంతో చాలా బాధాకరమైన విషయం ఈ సంఘటన మనం మాట్లాడుతున్నాం ఈరోజు. బలాత్కారానికి గురైన మళ్ళీ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను కొట్టి నా కోరికలు తీర్చుకున్నాను అన్నాడు. తర్వాత ఇంకా తీసుకుంటే ఇంకా మన వైరల్ అవుతున్న వీడియోస్ ప్రకారం తీసుకుంటే ఆ అమ్మాయి వాడు మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి బయట తిరుగుతూ వేస దగ్గరికి వెళ్ళాను కానీ తనందుకు కూడా ఏం చేయకుండా మళ్ళీ నేను వచ్చానని చెప్పడం అనేది కూడా వాడు స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ వాడు బైక్ విజువల్స్ కానివ్వచ్చు, వెన్నీ తీసుకుంటే బైక్ మీద పోలీస్ రాసుకున్నాడు, అలా బిల్డప్ చేసుకుంటూ బయట దందాలు చేస్తూ ఇలా ఒక సైకో లాంటి పర్సన్ అనమాట. వీటి ఇంతకుముందు చాలా దారుణాలు చేస్తూ ఉండే పర్సన్ అని చెప్పేసి ఆల్రెడీ మనకు ఎంక్వైరీలో తెలిసింది అంటున్నారు కూడా. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇటువంటి వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అంటే దానికి కారణం వీడికి ఏదన్నా ఒక పెద్ద మొత్తంలో సుపారీ అందిందనే అర్థమే మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచించాల్సిన కోణం అంటే వీడు ఏమి ఆశ లేకుండా వీడు వేసుల దగ్గరికి వెళ్ళే అలవాటు ఉన్న వ్యక్తి వచ్చి సడన్గా ఒక డాక్టర్ మీద బలాత్మరణం చేశాడు అంటే, అంత కిరాతకంగా అమ్మాయిని చంపాడు అంటే దీని వెనకాల ఎంత కోణం ఉంటుంది? వాడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా. వేసుల దగ్గరికి వెళ్ళే వ్యక్తికి ఒక అమ్మాయిని బలవంతంగా అనుభవించాల్సిన అవసరం ఏముంటుందండి ఇంకా? అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు అనడం కంటే హాస్పిటల్ యాజమాన్యం ఆల్రెడీ మనకు కనపడతా ఉంది. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది కూడా టూ మచ్. అది కూడా ఎప్పుడు వెలుగులోకి వచ్చిందండి? యావత్ భారతదేశంగా ఏవైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ ధర్నాకు దిగడం, వీళ్ళందరూ ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడము, ఈ మెడికల్గా మేము ఏవైతే అందిస్తున్న సేవలు మేము ఆపిస్తాం అన్న తర్వాత ప్రభుత్వం స్పందించి ఏదో వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారు. బట్ ఈ ఎవరైతే బాధింపడిన వ్యక్తికి అయితే మాత్రం ఇప్పుడు ఏమి ఇస్తే న్యాయం జరుగుతుందండి, ఏమి చేస్తే న్యాయం జరుగుతుంది ఆమెకి? ఇలా సంఘటన అనేది మనము రోజు చూస్తున్నాం. దీని వెనుకల తీసుకుంటే ఆ అమ్మాయి ఏదో ఒక విషయం మీద ఫైట్ చేయాలనే కోణంలో ఆ అమ్మాయి వాయిస్లో నాకు అర్థమైంది అనమాట. యాక్చువల్లీ ఆ అమ్మాయి వాయిస్ నేను విన్నాను, ఆ క్లిప్, ఆ వాయిస్ రికార్డ్ ఏదైతే బయటకు వచ్చిందో. సో బిఫోర్ దట్ ఇన్సిడెంట్కి ముందు సో ఈ ఈవ్ టీచింగ్స్ కానివ్వచ్చు, కాలేజీలో జరుగుతున్నటువంటి అనార్థాలు కానివ్వచ్చు, అక్కడ ఆ సంఘటనలు కానివ్వచ్చు, వాటి మీద ఆ అమ్మాయి స్పందించింది. ఆ స్పందనకి ఈ మేనేజ్మెంట్కి ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి వీళ్ళు ఆ అమ్మాయిని ఏదైనా చేయించడానికి అవకాశం అయితే 100% ఉందని అయితే కనబడతా ఉంది. ఇందులో ఆ అమ్మాయి ప్రతి గాయం వెనుకల ఆ అమ్మాయి బాడీ మీద డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ డిఎన్ఏస్ బయటకు వచ్చాయి అని చెప్పేసి ఆల్రెడీ మనకు మెడికల్ రిపోర్ట్స్లో ఏవైతే వస్తున్నాయి. అలాంటప్పుడు ఒక్కడి చేతే అమ్మాయి బాధింపబడిన అనడానికి ఏమీ అది చాలా వరకు మనం నమ్మలేని నిజం అన్నమాట. కానీ నమ్మిస్తున్నారు సొసైటీని. సో దీన్ని అరికట్టాలి అంటే ప్రతి చోట సెక్యూరిటీ చాలా అవసరం అండి.
సెక్యూరిటీ. ఇప్పుడు ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఉందా లేదా? అంత పెద్ద మెడికల్ కాలేజ్ అసలు సెక్యూరిటీ లేకుండా ఉంది అంటే దాని అర్థం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పర్మిషన్, అంటే ఐ మీన్ ఇప్పుడు ఆ కాలేజీలో యాజమాన్యం అతను అలో చేయకపోతే, ఆ సెమినార్ హాల్ వరకు అతను వెళ్తూ ఉంటే కనీసం అక్కడ ఉండే సెక్యూరిటీ కూడా అబ్జర్వ్ చేస్తారు కదండి. ఎందుకు చేయలేకపోయారు? అందులో సీసీ కెమెరాస్ ఏమయ్యాయి? అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ ఎక్కడ మాయమైపోయాయి? అంటే ఆ సెమినార్ హాల్ అంటే ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటుందండి. నేను ఎన్నో కాలేజెస్లో, ఎన్నో స్కూల్స్లో సెషన్స్ తీసుకున్నా. అన్ని చోట్లని ఇప్పటివరకు సీసీ కెమెరాలు అటువంటి ఆడిటోరియంస్ ఇప్పటివరకు చూడలేదు. అంత పెద్ద మెడికల్ కాలేజ్, అందులో సీసీ ఫుటేజ్ లేకపోవడం అంటే, లేదు అనడాన్ని ఎంతవరకు ప్రజలు స్వీకరిస్తారనేది ఆలోచించాల్సిన విషయమే. ఈ విక్టిమ్కి న్యాయం ఎలా జరుగుతుంది? ఇంకా వాడిని చంపితే న్యాయం జరుగుతుందా? వాడిని ఉరేస్తే న్యాయం జరుగుతుందా? అంటే వీడు చనిపోయాడు, ఆ అమ్మాయి చనిపోయింది. సో ఈ అమ్మాయిని నమ్ముకున్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకొని, అమ్మాయి ఒక డాక్టర్ వృత్తిని ఎంచుకొని, వైద్య వృత్తిని ఎంతోమందికి సేవ చేయాలనుకున్న వ్యక్తిని ఇలా ఈరోజు ఆడ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. సో ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగడం అంటే వాడిని ఒక్కడు చంపడం, కానీ ఇటువంటి క్రమేణా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మార్పు రావట్లేదు సమాజంలో. అంటే దీనికి కారణం అంటే ఎవరైనా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయితే, ఏవైనా ఒక 2-3 సంఘటనల ఆధారంగా చేసుకొని ఈ విషయాలన్నీ వైరల్ అవుతున్నాయి. లేదంటే ఆ ఘటన మన వరకు వచ్చేది కూడా కాదు. ఎంతమంది ఇలా బాధింపబడుతున్నారు ఏమండి? అవునా? సో వాళ్ళ అమ్మాయిని ఆ అమ్మాయిని చంపడం కోసమే జరిగిన ఘటన. ఈ ఘటనలో ఆ అమ్మాయి మీద కూడా వీళ్ళందరూ బలాత్మరణం చేశారు. సో ఆ అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది. సో ఇంకా తీసుకుంటే ఆ అమ్మాయి లంగ్స్లోకి బ్లడ్ వెళ్ళింది. బ్లడ్ అనేది బాగా క్లాట్ అయిందని చెప్పేసి అంటున్నారు డాక్టర్స్. సో లంగ్స్ అంత ఎఫెక్ట్ అయ్యేలాగా అమ్మాయిని ఎంత బాధించారనేది మనము గమనించాల్సిన విషయం. అమ్మాయిని ఎంత టార్చర్ చేసి ఉంటారు, కొట్టింటారు. సో ఎంత కొడితే ఆ అమ్మాయి బాడీలో ఉన్నటువంటి లంగ్స్లో బ్లడ్ క్లాట్ అయ్యే విధంగా అమ్మాయి తయారైందంటే దీని వెనకాల ఆలోచించాల్సిన విషయం అయితే 100% ఉందండి. ఫైనల్గా ఒక విషయం చెప్పండి సునీల్ రెడ్డి గారు. ఇప్పుడు యాజ్ ఎ లైఫ్ కోచ్గా మీ సెషన్స్ కూడా చాలా చూసే ఉంటారు కదా. అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు చాలా భయపడ్డారంట ఇతన్ని టెస్టింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ చూసి, సంజయ్ రాయ్ని. అంటే మనిషి ప్రవర్తన అంటే ఏదంటే పశు ప్రవర్తన కలిగినటువంటి మెంటాలిటీ అని చెప్పి నిర్ధారించారు కదా. అంటే ఎలా అంటారు అసలు? అలాంటి మెంటాలిటీ ఎలా వస్తుంది, ఏంటి అసలు? ఒక మనిషి సొసైటీలో సైకోగా మారడానికి రెండు కారణాలు ప్రేరేపిస్తాయి. ఒకటి, మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. చెడ్డవాడుగా అయితే ఎదురయ్యే పరిణామాలు కొంతవరకే ఉంటాయి. ఒక మంచివాడు చెడ్డవాడు అయ్యాడు అనుకోండి, వాడికి మించిన సైకో ఇంకొకడు ఈ భూమి మీద ఉన్నాడు. అంటే వీడు ముందు మంచోడే చెడ్డోడే నేను అనట్లా. అంటే ఒక వ్యక్తి తను అలా తయారవడానికి సొసైటీ ఒక కారణం అండి. సొసైటీ అంటే నన్ను వీళ్ళందరూ తిట్టుకోవచ్చు మేబీ. సొసైటీ కారణం అంటే మన పక్కింటి వాళ్ళు కానివ్వచ్చు, మన ఎదురింటి వాళ్ళు కానివ్వచ్చు, మన దగ్గరున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రేరేపించే విధానం, వాళ్ళ మైండ్ సెట్ కంప్లీటెడ్గా కొన్ని వాటికి అలవాట్లకి మించి అలవాటు అవ్వడం. ఒక మనిషికి ఆకలి అవసరం. ఎంతవరకు ఆకలి అవసరం అండి? మన కడుపులో కనీసము 3 వంతులు మనం తింటే 1 వంతు అనేది ఖాళీ పెట్టాలి కడుపుని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు మనిషి. కానీ ఇప్పుడు అలా ఉంటున్నాడా? అతిమీర తిండి తిన్నా అనారోగ్య పాలవుతున్నాడు. మనిషికి ఆకలి, నిద్ర, సెక్స్ ఇవన్నీ అవసరమే. ఈ సైకో లాంటి వ్యక్తులకి ఏమవుతుందంటే ఇవన్నీ అతిమీరిపోయిన వ్యక్తులు, అంటే వాటికి మించి వెళ్ళిన వ్యక్తులు ఎలా అవుతారంటే సైకోలా తయారవుతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అజెండా ఒకటే ఉంటుంది, ఏదైనా చేయాలి, మనం అనుభవించాలి. ఎదుటి వాళ్ళు బాధింపబడినా పర్వాలేదు, అంటే ఎదుటివాడి బాధ, ఎదుటివాడి నొప్పి, ఎదుటివాడి పెయిన్, వాళ్ళ యొక్క ఎదుటివాడు నలిగిపోయే వాళ్ళ యొక్క బాధని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అదొక సైకోయిజం. అదే ఒక సైకోయిజం. మీరు గమనించండి, మనం చాలా చోట్ల గమనిస్తాం,
అరే ఎవడైనా పొరపాటున బైక్లో వెళ్తుంటే కింద పడ్డా అనుకోండి లేపడం మానేసి నవ్వుతూ ఉంటారు, సెల్ ఫోన్ తీసుకుని రికార్డ్ చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడంటే మన సొసైటీలో జరుగుతుంది కదా. ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? మనం ఎంతవరకు దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు బాధింపబడిన విక్టిమ్ ఆ అమ్మాయి కూడా అలా ఆ సిచ్యువేషన్ ఆ అమ్మాయిని బాధింపబడే సమయంలో ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి డ్రగ్ అడిక్ట్లో ఆల్కహాల్ తీసుకొని డ్రగ్ అడిక్ట్లో ఉన్నాడని మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే వీడికి కూడా భయం ఉంటుంది. ఆ భయాన్ని అంటే ఆ డ్రగ్ అడిక్ట్ అవ్వడం అంటే అంత డ్రగ్స్ ఆ కాలేజీలోనే డ్రగ్స్ సప్లై చేస్తున్నారని చెప్పేసి ఎన్నో ఎలిగేషన్స్ బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ వస్తున్నాయి, అవయవాలని మార్పులు చేస్తున్నారు, బయటకు అవయవాలు అమ్ముతున్నారని చెప్పేసి ఎన్నో వస్తున్నాయి. అంటే దీనికి కారణం ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే బయటకు వస్తాయా? ఎంతవరకు ఇది? సో ఇమ్మీడియట్లీ మరమ్మతుల్లోకి వెళ్ళడం అంటే దీని వెనకాల ఒక పెద్ద హస్తాలైతే ఉన్నాయి. కానీ అది ఎవరనేది ఆ సిబిఐ దర్యాప్తులోనే తేలాలి. కానీ ఎవరైతే బాధింపబడ్డ విక్టిమ్కి న్యాయం జరగాలని మనందరం కోరుకుందాం. ఖచ్చితంగా సరే, యావత్ ప్రపంచం కూడా వెయిట్ చేస్తూ ఉంది ఏం న్యాయం చేస్తారని. కానీ ఆ జస్టిస్ వల్ల నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఒక అమ్మాయి మీద ఇలా చేయడానికి ఆలోచించేలా ఉండాలి. ఫస్ట్ థింగ్ అది మన పరిస్థితి ఏంటని. కానీ ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ అవ్వాలి? ఇప్పుడు మనం తినే ఒక ఫుడ్ క్రమేణా శరీరంలో కలిగే మార్పులు కానివ్వచ్చు, ఈ మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోవడం కానివ్వచ్చు, వీటికి ఎక్కువగా ఉంది. వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేలా మంచి ఈ అమ్మాయి విషయంలో ఎవరైతే జరిగిందో బాధింపబడిన విక్టిమ్ విషయంలో తీర్పు అనేది మంచిగా వస్తే ఈ తీర్పు వల్ల చాలా వరకు చాలామందిలో మార్పు రావాలి, ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ.